హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఇంకా నిన్న అవన్నీ వండాను కదా, సో అవన్నీ మా వారైతే తీసుకొని బయలుదేరారు ఒక 7:30 ఆ టైంకి. ఇంక వీళ్ళనైతే లేపుతున్నా, అసలు లెగట్లేదండి. మెలకుగా ఉంటున్నా సరే మంచం దిగట్లేదు. చూడండి, అన్న చెల్లెళ్ళు ముగ్గురు మంచం మీద సరిపోయింది ఆ మంచం వాళ్ళ ముగ్గురికి అన్నట్లుగాన అలాగ పడుకొని దొర్లుతూనే ఉన్నారనమాట. సో అసలే సండే కదా, స్కూల్ అయినా ఉంటే కొంచెం త్వరగా అయినా లెగుస్తారు. సో ఇవాళ హాలిడే కాబట్టి ఇంకా అసలు మంచం దిగట్లేదు. ఇంకా చూశాను నేను లెగకపోతే వీళ్ళు లేచాలా లేరని చెప్పి ఇంకా లేచి బెడ్స్ అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ కూడా మడత పెడతా ఉన్నాను. అరిచానమాట, లెగండ్రా అంటే ఇంక లేచి కూర్చున్నారు కానీ మళ్ళీ అక్కడి నుంచి లెగట్లేదు. వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూబిక్స్ క్యూబ్ పట్టుకున్నారు. వీళ్ళు ఏంటి అంటే ఇద్దరు అండి, లక్కీ విష్ణు ఇద్దరు కూడా 1 ఇయర్ ఒక్కొక్క గేమ్. అంటే ఇది ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. అంటే చెస్ కావచ్చు, లేకపోతే ఈ బాస్కెట్బాల్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఈ రూబిక్స్ క్యూబ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే ఇద్దరు కలిపి ఒకే గేమ్ ఎంచుకుంటారు, ఒకే గేమ్ ఆడతారు. ఈ ఫోన్లో టీవీల్లో చూసే గేముల కంటే కూడా ఇవే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ఓకేలే ఆడితే ఆడండి అన్నట్లుగా ఉంటాం అనమాట. సో ప్రస్తుతానికి ఏంటి అంటే ఒక హాఫ్ డే చెస్, ఒక హాఫ్ డే రూబిక్స్ క్యూబ్ అనమాట. సో ఏంటి అంటే టైం పెట్టుకుంటున్నారు, ఒక 1 మినిట్లో 2 మినిట్స్లో సాల్వ్ చేసేయాలి అని చెప్పి. పెద్దోడికి వచ్చేసింది, పెద్దోడు చిన్నోడికి నేర్పిస్తున్నాడు అనమాట. సో అట్లాగా వాళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. మధ్యలో పాపం మా చిట్టిగాడికి మాత్రం బోర్ కొట్టి అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్యలు వీపులు బాగా విశాలంగా ఉంటే బోర్ కొట్టినప్పుడల్లా వీపుల మీద ఒకటి వేసి నాతో ఆడండి అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. పెద్దోడు పట్టించుకోడు కానీ చిన్నోడు మాత్రం రాకాసి గయ్యాలి గంప మా చిన్నోడు. ఇద్దరు ఇంకా అలా గొడవ వేసుకుంటారు, మళ్ళీ వాడే ఆడిస్తాడు. అంటే ఎక్కువ విష్ణుతోనే గొడవ పడుతుంది, ఇంకా విష్ణు కూడా ఆడిస్తాడనమాట ఎక్కువగాన. అంటే లక్కీతో కంపేర్ చేస్తే లక్కీ ఏంటి అంటే కొట్టించుకుంటాడు కానీ తిరిగి మాత్రం ఏమీ అన్నాడు దాన్ని. సో విష్ణు అలా కాదనమాట, పెద్ద గయ్యాలు గంపగాడాడు నాకు ఇంట్లో. నాతో కూడా గొడవ వేస్తూనే ఉంటాడు విష్ణు అయితే. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు తయారయ్యారనమాట నాకు, ఆద్య విష్ణు ఇద్దరు. వాళ్ళ పంచాయతీలు తీర్చలేక చచ్చిపోతున్నాను నేనైతే. సో ఇంకా బెడ్స్ వరకు అంటే బెడ్షీట్స్ వరకు మడత పెట్టి లోపల పెట్టి బెడ్ సర్దమని చెప్పేసి ఇంక నేనైతే వంటగదిలోకి వచ్చాను. అయితే ఇంకా ఆ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. అప్పటికి పడినట్లు కడిగేశాను. అంటే ఎక్కువ మందికి వండిన గిన్నెలు కదా, సో చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, అవన్నీ వెంటనే కడిగేసాను. లేదంటే మొత్తం కిచెన్ అంతా ఉంటాయి ఈ పాటిగా గిన్నెలు. సో నైటే పడినట్లుగా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు మార్నింగ్ వండిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ బిర్యానీ హండీలు అవన్నీ, సో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. సో ముందు కడిగినవన్నీ కూడా సర్దేశాను. ఇంక ఇప్పుడు ఇవైతే కడగాలన్నమాట. సో నాకైతే నిజంగా అండి గిన్నెలు కడుగుతుంటే ఏడుపు వస్తుంది. డిష్ వాషర్ ఎందుకు కొన్నానా అనిపిస్తుంది, నిజం చెప్తున్నాను. డిష్ వాషర్ గురించి ఒకళ్ళైతే అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకు కుదరట్లేదు నిజంగా వీడియో చేయడానికి కూడా. అది మంచిదా, కొనుక్కోకూడదా భారతి చెప్పండి, మీరు చెప్పేదాన్ని బట్టి కొనుక్కోవాలి అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నానండి, నిజం చెప్తున్నాను. డిష్ వాషర్ విషయంలో అంటే డిష్ వాషర్ ప్రాబ్లం ఏమీ కాదు, డిష్ వాషర్ మంచిగా కడిగిస్తుంది మనకి. అంటే గిన్నెల్ని నీట్గా కడిగి మంచిగా ఆవిరి పెట్టి మనం ఎండలో ఎండబెడితే మనకి ఎలా గిన్నెలు తలతల మెరుస్తూ వస్తాయో అలా ఉంటాయి అన్నమాట. అంతవరకు డిష్ వాషర్ వరకు ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నాకు ఈ మధ్య గిన్నెలు చాలా ఎక్కువైపోతున్నాయండి. సో చేత్తో కడిగే గిన్నెలు కూడా ఎక్కువైపోతున్నాయి, ప్లస్ డిష్ వాషర్లో పెట్టే గిన్నెలు కూడా. అంటే చిన్న చిన్న కప్స్ అవన్నీ డిష్ వాషర్లో పెడతాను, ఎప్పుడు చెప్పేదే. అవైతే మంచిగా కడిగిస్తుంది, కాకపోతే నాకు డబుల్ పని అయిపోతుంది. చేత్తో ఈ గిన్నెలు కడగడం, మళ్ళీ డిష్ వాషర్లో పెట్టడం. సో పని మనిషిని పెట్టుకుందాము అంటేనేమో డిష్ వాషర్ ఉంది కదా అనిపిస్తుంది. మనిషిని పెట్టుకోలేకపోతున్నాను, నేను చేసుకోలేకపోతున్నాను. నా బాధ అయితే నిజంగా అసలు చెప్పుకోలేకపోతున్నాను. అప్పటికి మా ఆయన ఏమో పెట్టేసుకో, ఎందుకు నువ్వు చేయలేకపోతే మనిషిని పెట్టేసుకోవచ్చు కదా అంటున్నారు, కానీ నాకే మనసు ఒప్పుకోవట్లేదు. అనవసరంగా 50,000 పెట్టి కొన్నాం కదా, అది వాడకపోతే ఎలాగా అని చెప్పి. అయితే చిన్న ఫ్యామిలీ, మీకు గిన్నెలు ఎక్కువ పడవు అనుకుంటే మాత్రం డిష్ వాషర్ తీసుకోండి. డిష్ వాషర్ది అయితే మాత్రం ఎటువంటి అంటే అది క్లీనింగ్ పరంగా అదైతే ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా కడిగిస్తుంది. కానీ నాకులాగా ఎక్కువ గిన్నెలు వస్తాయి, లేదు పెద్ద ఫ్యామిలీ
అలా అయితే మాత్రం డిష్ వాషర్ వేస్ట్ అండి. ఖచ్చితంగా మనిషిని పెట్టి క్లీన్ చేయించుకోవడమే బెటరు. సో నేనైతే మాత్రం ఆలోచిస్తూ ఉన్నాను మనిషిని పెట్టుకుందామా వద్దా అని చెప్పి. సో గిన్నెలు అయితే చాలా ఎక్కువ, అంటే ఎక్కువ రెసిపీస్ అవి ఇవి చేస్తూ ఉంటాను కదా, సో దానివల్ల గిన్నెలు అయితే ఎక్కువ పడుతూనే ఉన్నాయి. నేను గడుగుతున్నానా డిష్ వాషర్ గడుగుతుందా కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. సో అట్లా చెప్పాను కదండి, చిన్న ఫ్యామిలీ గిన్నెలు ఎక్కువ పడవు అనుకుంటే మాత్రం డిష్ వాషర్ బెస్ట్. పెద్ద ఫ్యామిలీస్కి అయితే మాత్రం డిష్ వాషర్ వేస్ట్, పని మనిషిని పెట్టుకోవడమే బెటరు. సో అది నా ఒపీనియన్ అయితే. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు ఎలా క్లీన్ చేస్తుంది అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే షార్ట్లో ఎప్పుడైనా ఒక షార్ట్ తీసి పెడతాను మీకోసం నేను. సో లాంగ్ వీడియోలో ఎప్పుడు చాలాసార్లు చూపించాను, చాలా వీడియోస్లో ఉంటాయి. కుదిరితే ట్రై చేస్తాను అదంతా కూడా. అంటే నాకు ఆ వాష్ ఏరియాలో వీడియో తీయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు, అందుకే నేను చేయలేకపోతాను. ఖచ్చితంగా మీకోసం షార్ట్ అయితే పెడతాను. అలాగే ఇంకోటి ఏంటంటేనండి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ అది మేము కొనుక్కున్నది కాదు, ఆల్రెడీ మేము ఇంట్లోకి వచ్చేటప్పుడే ఉంది. సో అది వచ్చేసి ఆక్వా ఫ్రెష్ అనమాట, ఆక్వా ఫ్రెష్. సో అది ఎలా పనిచేస్తుంది అంటే మాత్రం బాగానే ఉంది. మేమైతే 1 ఇయర్ నుంచి వాడుతున్నాము. సో అది బ్యాటరీ అంటే అందరికీ తెలిసిందే, బ్యాటరీ అయిపోతే మళ్ళీ మార్చుకోవడమే. సో ఇప్పుడు ఏంటి అంటే 1 ఇయర్ నుంచి నేను అన్ని వాటర్ క్లీన్ చేయడం, వంటకి అన్నిటికీ ఆ వాటరే వాడతాను. సో ఆల్మోస్ట్ వచ్చింది. బ్యాటరీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మార్చాల్సి వస్తుందేమో బహుశా ఇంకొక 1 మంత్లో. సో మా దగ్గర ఉన్నదైతే మాత్రం ఆక్వా ఫ్రెష్ అండి. ఒకవేళ నేను సజెస్ట్ చేసేది అంటే యాక్చువల్గా నాకు కూడా తెలీదు, వైజాగ్లో ఉన్నప్పుడు మేము కూడా తెచ్చుకోవాలనుకున్నాము. కాకపోతే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఉందని ఇంకా కామ్గా అయిపోయాం అనమాట. సో మా వారైతే మాత్రం తీసుకోవాలనుకున్నది మాత్రం శాంసంగ్ కానీ లేకపోతే ఎల్జీ కానీ. అందులో వాటర్ ప్యూరిఫైయర్ శాంసంగ్ ఎల్జీ కంపెనీలో యూవీఆర్ఓ ఉన్న ఆ ఫీచర్స్ ఉన్నవి ఉంటాయి కదా, సో అవైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అయినా సరే మనకి అవైతే బాగుంటాయి అని మా ఆయన ఒపీనియన్ అనమాట. మనకి లేదు అనుకుంటే ఈ ఆక్వాగార్డ్, ఆక్వా షూర్ అవి ఉంటాయి కదా, సో వాటిల్లో కూడా 15,000కి 12,000 నుంచి 15,000 కూడా వచ్చేస్తాయి. శాంసంగ్ ఎల్జీ ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉంది, 20,000-25,000 అలా ఉందన్నమాట ప్యూరిఫైయర్ అయితే. సో అప్పుడు మేము చూసినప్పుడు అది తీసుకుందాం అనుకున్నాము, ఎల్జీ కానీ శాంసంగ్ కానీ, కాకపోతే కుదరలేదు. సో ఇంక ఇక్కడికి వచ్చాక ఇది ఉంది కాబట్టి ఇంక ఇదే వాడేస్తున్నాం అనమాట. సో ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి ఒక 4 చూసి చెక్ చేసి అప్పుడు తీసుకుంటే బెటర్ కదా. అంటే ఓకే మీరు అలాగే చేస్తారులేండి, కాదని కాదు చెప్తున్నా. సో నా వైపు నుంచి సజెషన్ ఏంటి అంటే కొంచెం మంచి బ్రాండ్స్ శాంసంగ్, ఎల్జీ వీటికి వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ కూడా కాదు, మా వారిని అడిగి చెప్తున్నాను. సో తను ఇదివరకు అయితే అవే చూసారనమాట. సో ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్లైన్లో ప్రైస్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసి అప్పుడు తీసుకోండి. సో అది ఇంక మన వ్లాగ్లోకి వచ్చేస్తే ఆ తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేశాను. నేనైతే ఇంకా అవన్నీ ఏమీ ఉంచుకోలేదండి, చాలా చేశాను కదా, సో అవైతే నేను ఏమీ ఉంచుకోలేదు. వాళ్ళకి సరిపోతాయో లేవో అని నాకు టెన్షన్ అనమాట, అందుకే మొత్తం అంతా ఇచ్చేసా. బగారా రైస్ మాత్రం కొంచెం అడుగున కొంచెం ఉంటే ఇంకా అదంతా తీసి ఒక గిన్నెలోకి పెట్టేసి ఇంకా అది కూడా కడగడానికి పక్కన పెట్టేసా. ఆ తర్వాత గ్యాస్ అవన్నీ కూడా బాగా ఆయిల్ అంతా కూడా ఒలికిపోయి, అంటే వండేటప్పుడు అంతా పడిపోద్ది కదా, సో జిడ్డుగా ఉండింది. అందుకే మొత్తం గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. గిన్నెలు కూడా కడిగేశాను. ఇక్కడితో ఒక పని అయింది. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇంక మా వాళ్ళు ఫ్రెష్ అయ్యారు, వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తా ఉన్నాను. దోశలు, చట్నీ అయితే ఏం చేయలేదు. పన్నీర్ కర్రీ మాత్రం ఇంక పిల్లలకి ఇష్టం కదా, అందుకని చెప్పి జస్ట్ పన్నీర్ కర్రీ మాత్రం కొంచెం గ్రేవీ అయితే ఉంచుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా పంపించేశానండి, బిర్యానీ కానీ. ఇంక మామయ్య అయితే నాకేం వద్దమ్మా అని అన్నారు. ఇంకా నాకు కూడా ఎందుకు అన్ని చూసిన తర్వాత నాకైతే అసలు ఏం తినబుద్ధి అవ్వలేదు, అందుకే ఇంకా అవన్నీ కూడా పంపించేసాను అనమాట. ఇంకా బిర్యానీ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఏమీ ఉంచుకోలేదు, అన్నీ వాళ్ళకే పంపించేశాను. నాకేంటి అంటే టెన్షన్ అనమాట, ఫుడ్ మళ్ళీ సరిపోదా అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అంతా కూడా వాళ్ళకే పంపించేసా. కాజు కర్రీ, అదే పన్నీర్ కర్రీలో కూడా జస్ట్ గ్రేవీ మాత్రమే ఉంచుకున్నాను, అది కూడా పిల్లలకి ఇష్టం కాబట్టి. సో ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఆ కర్రీ అయితే వేసి ఇంకా మామయ్యకి పిల్లలకి అందరికీ అదైతే పెట్టేశాను. సో వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇంకా కిందకి వెళ్ళమని చెప్పాను. అదే రెడీ అవుతున్నారు అనమాట కిందకి వెళ్ళడానికి. హాల్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇల్లు తుడుస్తాను వెళ్ళండి రా బాబు అని చెప్పి ఇంకా కిందకైతే పంపిస్తూ ఉన్నాను. ఇంతకీ చేసిన రెసిపీస్ అన్నీ ఎలా ఉన్నాయి భారతి, ఏమన్నారు వాళ్ళు తినిన వాళ్ళు అని చెప్పి అడిగారు కదా నిన్న. యాక్చువల్గా ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ నేను చేసిన వంట తెలుసు, నేను వంట బాగా చేస్తాను కాబట్టి ఇంక నా దగ్గర చేయించుకుందాం అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యారనమాట. సో అందరికీ అన్నీ నచ్చాయంట, అందరూ బాగా తిన్నారంట. ఫుడ్ కూడా ఎక్కువైపోతే ఇంకా యాక్చువల్గా వాళ్ళు
పల్లెటూరులో ఇవి ఉంటాయి కదా తోటలు ఏవో, అక్కడికి వెళ్ళారనమాట అందరూ కలిసి. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ చాలా ఇచ్చేసారంట, అంటే ఎక్కువ అయిపోయింది. నేనేమో సరిపోదేమో అని చెప్పేసి నేను అసలు ఏం ఉంచుకోలేదు, కానీ వాళ్ళకైతే అంతా సరిపోయి ఇంక అందరికీ కూడా ఇచ్చేసారంట చాలా ఫుడ్, బిర్యానీ అవి. సో అలాగా ఓకే, అంతా హ్యాపీగా అయ్యింది అని అన్నారు మా ఆయన. అంతకు మించి ఇంకా ఏం చెప్పరండి, అందరూ కడుపు నిండా తిన్నారు, అంతా అన్ని రెసిపీస్ బాగున్నాయి, సో నీకు థ్యాంక్ యూ కూడా చెప్పారు అని చెప్పారు అంతే. సో ఇంకా అదే అనమాట, ఇంకా అంతకు మించి ఇంక నేను కూడా ఏమీ అడగలేదు. సో అన్నీ బాగానే ఉండుంటాయిలేండి. కానీ వాళ్ళు పొగిడారో లేదో నాకు పక్కన పెడితే, మీరు నిన్న పొగిడిన పొగడతలకి నేనైతే ఒక 2 ఇంచులు లావొచ్చానేమో. అంతమంది పెట్టిన అందరూ కూడా అసలు ఎంత మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే, అసలు నీకు ఎంత ఓపిక భారతి అని, చక్కగా పెట్టావు. మెయిన్గా చాలామంది మీ చేతి వంట తినాలని ఉంది భారతి అని కూడా పెట్టారు. సో ఖచ్చితంగా ఆ రోజు వస్తే నేనే నా చేతితో వండి మీకు ఖచ్చితంగా పెడతానండి. సో కలవాలనే ఉంది కానీ అందరినీ, కాకపోతే కుదరట్లేదు. ఎప్పుడైనా గెట్ టుగెదర్ లాంటివి చేద్దామన్నా కూడా అసలు కుదరట్లేదు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను, నా చేతి వంట మీ అందరికీ పెట్టాలని. సో ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయిందండి, వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తినేసి వంట చేసేసాను అనుకోండి. తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు, తర్వాత వెళ్ళి నిద్రపోవచ్చు అని చెప్పి, అంటే పనిలో పని అయిపోతే అయిపోద్ది కదా, లేదు అంటే మళ్ళీ పడుకున్నాను అనుకోండి, మళ్ళీ వంట కోసం మళ్ళీ లెగాలి. సో అందుకే ఏంటి అంటే ఇంక పనిలో పని వంట కూడా చేసేస్తున్నాను. అంటే ఏం లేదు, జస్ట్ చేపల పులుసే. చెప్పాను కదా నేనైతే ఏమి ఉంచుకోలేదు. ఆ చేప ముక్కలు మాత్రం ఈ తల తోక ఉంటాయి కదా, సో అవి మాత్రం ఉంచాను అనమాట. సో వాటితోటి ఇంక సింపుల్గా చేపల పులుసు అయితే పెట్టేస్తున్నా ఎప్పుడు చేసేలాగానే. సో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత ఒక ఉల్లిపాయ వేసేసాను. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక స్పూను, ఒక 1.5 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, అవన్నీ వేసేసి చింతపండు పేస్ట్ కూడా వేసేసి వాటర్ వేసేసాను. తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసి అదంతా పులుసు బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలు అయితే వేస్తున్నాను. ఇది ఎప్పుడు మీతో షేర్ చేసే రెసిపీయే కదా. సో ఇంకేంటి అంటే అలా త్వరగా చేసేసాను అనమాట. త్వరగా చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అన్నట్లుగాన. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేస్తే పులుసు అయితే అయిపోయింది. సో పులుసు అయిపోయిన తర్వాత నేనేంటి అంటే నాకు నిద్ర వచ్చేసింది అనమాట. సో మామయ్యకి ఫోన్లో టైమర్ పెట్టేసి ఒక 10 మినిట్స్, మామయ్య 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్ళి పడుకుని పోయాను. ఇంకా తర్వాత వీడియో తీయలేదనమాట. సో పులుసు అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయింది. సో నేనైతే వెళ్ళి ఒక 1 అవర్ పడుకున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే పిల్లలకి ఇంకా వాళ్ళకి కొంచెం రసము, ఆమ్లెట్ వేసి ఇచ్చేద్దాంలే అని అనుకున్నాను. కాకపోతే ఇంక వాళ్ళేమో అమ్మ ఈ పిజ్జా చేస్తా అన్నావు కదా అని చెప్పి, పిజ్జా ఏంటి అంటేనండి ఇవి తెప్పించి కూడా 2 డేస్ అయిపోయింది. చేస్తానని చెప్పేసి ఇంకా అలాగే పోస్ట్పోన్ అయిపోతా ఉంది కానీ చేయలేదన్నమాట. సరేలే ఇంకా మేము ఎలాగో ఫిష్ తింటాము, వీళ్ళు తినరు కదా ఫిష్, అందుకని చెప్పి ఇంక వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాను అనమాట. ఆ పిజ్జా అయితే ఇన్స్టెంట్ పిజ్జానే, ఇది బ్లింకిట్లో పెట్టాను. వీట్ ఫ్లోర్తో చేసిన బేస్ అనమాట. అది అసలు నిజంగా 45 రూపీస్ అంటండి. ఆ బేస్ వేస్ట్, చపాతీల్లాగా ఉన్నాయి. మనమే చపాతీని కొంచెం లావుగా కనుక చేసుకుంటే ఆ బేస్ రెడీ అయిపోద్దేమో. అసలు ఏం బాగాలేదు ఆ బేస్ అయితే మాత్రం. ఇది వరకు కొంచెం లావుగా ఫ్లఫీగా వచ్చేది ఆ పిజ్జా బేస్, ఇదైతే అసలు ఏం బాగాలేదు. అసలు ఎంత పల్చగా ఉందంటే అంత, చూస్తున్నారు కదా మీరు, జస్ట్ చపాతీల్లాగానే ఉన్నాయి, పిజ్జా బేస్లాగా అయితే లేవు, ఎండిపోయిన చపాతీల్లాగా. సరే ఇంకేం చేస్తాము, అప్పటికప్పటికే ఇంక మనం ఇన్స్టెంట్గా చేయాలి అంటే ఇంక ఇవే కదా ఆప్షను. అయితే ఇంక ఇది వచ్చేసి హోమ్ మేడ్ మయోనీస్, ఇది వచ్చేసి పన్నీర్తో చేసిన మయోనీస్ అండి. ఏంటంటే పాలు విరిగిపోయాయి అన్నమాట ముందు రోజు. సో విరిగిపోయిన పాలతోటి ఆ పన్నీర్ వస్తుంది కదా, సో ఆ పన్నీర్ని ఆ వాటర్ అంతా పిండేసి ఆ పన్నీర్ని మిక్సీలో వేసేసి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు మిరియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ కారము, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పంచదార, ఒక లెమను, అవన్నీ వేసి కొంచెం పాలు కూడా పోసి మిక్సీ చేసేస్తే మనకి ఇంట్లో హోమ్ మేడ్ మయోనీస్ అయితే రెడీ అయిపోద్ది. సో మీరు ఎగ్తో మామూలుగా మొన్న మీకు ఎగ్తో చేసి చూపించే కదా, బాయిల్డ్ ఎగ్ తోటి. సో దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కటేనండి, గార్లిక్, ఉప్పు, పెప్పరు, చిల్లీ పౌడరు, తర్వాత సాల్టు, షుగరు, నిమ్మరసం. కాకపోతే మీరు నాన్ వెజ్ తింటారు అంటే ఎగ్తో చేయండి. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కానీ, చీజ్ కానీ, ఫూల్ మక్కన కానీ, నానబెట్టుకున్న జీడిపప్పు కానీ, వీటన్నిటితో చేసుకోవచ్చు అనమాట మయోనీస్.
సేమ్ దాంట్లో వేసే గార్లిక్, పెప్పర్ ఇవన్నీ వేసుకొని అంతే. సో ఇప్పుడైతే ఇవాళ నేను పన్నీర్తో చేశానమాట. సో పన్నీర్తో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను, క్రీమీగా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఈ మయోనీస్ ఏంటి అంటే మనం ఏదైనా సరే కొంచెం ఏదైనా డీప్ ఫ్రైస్ ఇట్లాంటివి స్నాక్స్ చేసుకున్నప్పుడు పన్నీర్ మయోనీస్ మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా, ఒక 10 days అలా స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో డిప్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా పైన కొంచెం చీజ్ వేసేసి ఇంకొంచెం టమాటా కెచప్ కూడా పెట్టేశాను. చిన్నోడు తినడు, పెద్దోడికి టమాటా కెచప్ పెట్టాను. అయితే ఇంకొకటి, ఈ ఓవెన్ అదే ఓటీజీ గురించి కూడానండి, దీని క్లీనింగ్ అడుగుతున్నారు, దీంట్లో రెసిపీస్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ముందు ముందు చేసి చూపిస్తాను సిస్టర్. మీరు చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇంకోటి ఏంటి అంటే దీంట్లో 30 minutes కేక్ చేసాను సిస్టర్, అది సరిగా బేక్ అవ్వలేదని చెప్తున్నారు. చూడండి ఇక్కడ 2 rods ఉన్నాయి కదా, ఈ సింబల్ వచ్చేసి రాడ్స్ పైన కింద ఉండేది. ఇప్పుడు నేను పిజ్జా పెట్టాను. సో పిజ్జా ఏంటి అంటే బేస్ కూడా కుక్ కావాలి, పైన చీజ్ కూడా కుక్ కావాలి, కాబట్టి నేను 2 రాడ్లు ఆన్ చేసుకున్నాను. ఆ యారో మార్క్ ఎక్కడుంటే ఆ రాడ్స్ ఆన్ అవుతాయి అన్నమాట. మీరు చూస్తే ఇటువైపు ఏమో పైన రాడ్ ఉంది, ఇటువైపు కిందనేమో కింద రాడ్ ఉందన్నమాట. సో మీకు ఏ రాడ్ ఆన్ చేసుకోవాలి అంటే ఆ రాడ్ వైపు యారో మార్క్ పెట్టుకుంటే మనకి ఆ ఐటమ్ అనేది కుక్ అవుతుంది. కేక్స్కి ఎప్పుడైనా సరే 2 రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే కేక్ పైనుంచి హీట్ అవ్వాలి, కింద నుంచి హీట్ అనేది ఈవెన్గా రావాలి. ఇంకొకటి, కేక్ ఎప్పుడైనా సరేనండి 40 minutes పాటు బేక్ అవ్వాలి. మినిమం 40 minutes అయితే టైం తీసుకుంటుంది కేక్ బేక్ అవ్వడానికి. 1/2 kg కేక్ నుంచి 1 kg కేక్ వరకు 40 minutes టైం పడుతుంది. 1 kg కన్నా ఇంకా ఎక్కువ అనుకోండి, 45 to 50 minutes అట్లా కూడా టైం పడుతుంది. సో చూసుకొని ఒకవేళ బేక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ అందులో ఇంకొక 5 minutes పెట్టుకోవడమే అనమాట. ఒకసారి వేయించుకో. పాపం నువ్వు నిద్రపోయేటప్పుడు కష్టపడుతుందిరా పిలకలేస్తూ, ఇప్పుడు ఏం చేసుకో. మా అది వాళ్ళ పెద్దానికి జుట్టు బాగుంటుంది కదా, ఎప్పటికెప్పుడు నిద్రపోతున్నప్పుడు పిలకలేసేస్తూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా అలా కుస్తీ పడుతూ ఉంది పిలకలేస్తానని చెప్పి. సో ఫైనల్గా ఇంకా పిజ్జా అయితే అయిపోయిందండి. సో చూసారు కదా, క్లీనింగ్ కూడా పెద్ద కష్టమేమీ కాదండి. జస్ట్ లైట్గా కాలిన్ స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేయండి. ఎక్కువ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకండి, ఎక్కువ వాటర్ వేస్తే షాక్ కొడుతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి, జస్ట్ కాలిన్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేసేసి ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. అలా కాకుండా సబ్బు పెట్టేసి మనం గిన్నెలు కడిగినట్టు కడిగేసి తుడిస్తే మాత్రం షాక్ కొడుతుంది, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా మాత్రం చేయకండి, జస్ట్ కాలిన్తో స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసేసేయండి అంతే. సో మీరు ఈ వీక్లో నన్ను ఎక్కువగా అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాళ వ్లాగ్లో నేను ఆన్సర్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ప్యూరిఫైయర్ గురించి కానీ, డిష్ వాషర్ గురించి కానీ, తర్వాత ఓటీజీ గురించి కానీ. ఓటీజీ గురించి అయితే మాత్రం ఇంకా క్లియర్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం అసలు చాలా టయర్డ్గా ఉన్నానండి నేను, అందుకే ఎక్కువ రెసిపీస్ అయితే ఓటీజీకి సంబంధించినవి చేయలేకపోయాను. కానీ సో ముందు చేసి చూపిస్తాను, ఎందుకంటే నన్ను చూసి సేమ్ నా దగ్గర ఉన్న ఓటీజీయే చాలామంది కొన్నామని చెప్పారు కదా. సో అందుకని అనమాట నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో ఇంక ఇవాళకైతే ఇదే అండి ఇంకా వ్లాగు. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. సో అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.